విష్ణు ఉపాసనా సంబంధమైన వార్తల్లో భక్తి వార్తల్లో గురించి చాలా సులభంగా ఉంటుంది. అంటే ఆ భగవంతుడి మీదే ధ్యాసంతో పెట్టి ఉంటారు కాబట్టి ఉపాసనా పనులు స్నానాన్ని ఎలా ఉండగలరు అంత భగవంతుడి మీద తక్కువలేము. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ అంతమైన కూర్చొని చేసుకోవచ్చు. వాళ్ళ అగ్నులు కూడా లెక్క చేయరు, వాళ్ళ శక్తి. ఈ పొగలు కూడా చూడలేని దృష్టికి మళ్ళీ అందువల్ల చిన్న పనితో పెద్ద ఫలాన్ని పొందే మార్గాలు మహర్షులు చాలా చాలా ఎక్కువ పెట్టించారు. అటువంటి మార్గంలో ఇప్పుడు చెప్పే ఏకాక్షర గణపతి మహామంత్రం కూడా ఒకటి. చక్కని గంగా చేసిన మంత్రమే కాబట్టి పెద్ద స్వాహాన్నప్పుడు ఆహుతి చేస్తూ గణపతయ ఇదం నమః అనుకుంటూ చెప్తూ ఉంటుంది. ఓం గం గణపతయే నమో నమః. మీకు అందరికీ కూడా ఒక్కొక్క సమిధ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 32 గణపతులకు సంబంధించినటువంటి విశేష మంత్రాలను కూడా ఇవ్వడం జరుగుతాయి. ప్రతి ముఖ్యకి అందాగా చెప్పారు 32 రకాల అంగ సంబంధమైన లక్షణాలు 2 ఉన్నాయి. ఏమిటంటే ముందు 32 దంతాలు. ప్రతి మనిషికి దంతాలు లేకపోతే ఎంత ఇబ్బంది అంటే కళ్ళ నుండి పంచభక్ష పరిమాణాలు ఇష్టమైనటువంటి ద్రవ్యాలు దాటన్నా కూడా ఆ పని సరిలేకపోతే తినలేకపోతే ఆ యొక్క ఆనందం కలగదు. అలాగే వెన్నుముక 32 సంబంధమైనటువంటి విధానాలతో కూడుకుంటుంది. అది కానీ సరిలేకపోతే ఎంత క్రీడంగా ఒక అడుగు కూడా మందులు వేసి పరిస్థితుల్లో ఈ రెండు ఎంత విశేషమైనటువంటి. అలాగే ఆ 32 గణపతులు కూడా మన జీవితంలో ప్రతి అడుగు కూడా వేసేటువంటి క్రమంలో మనకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా సమకూర్చుకునేటువంటి విధంగా ఆ 32 గణపతుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది.
కాబట్టి అందరికీ ఒక్కొక్క సమయం ఇస్తారు. మీరు ఏదో మాట్లాడుకుంటూ సెలఫోన్లు చూసుకుంటూ పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ చూస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ గణపతి మంత్రాన్ని అలా జపించుకుంటూ బాగా అయిన తర్వాత ఆ సమయం మీరు దాంట్లో వేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కవిత పనులు ఉండండి. మీరు మామూలుగా మీ యొక్క ఉండాలంటే చూడమ్మా, ఎవరు ఉండాలంటే చూడండి, ఉండాలని డబ్బా ఉంటుంది చూడండి ఎవరా మీరు మీ దగ్గర ఉన్న అందరూ పనిచేసుకోండి. ఉండాలి కొద్ది కొద్దిగా మీరు అందరూ ఆ ఒక్క డబ్బాయిలో ఇంకా తెచ్చారో చూడండి. అమ్మ కబుర్లు ఎక్కువైపోతున్నాయి. ఏంటి ఓపికండి చేస్తున్నావు కార్యక్రమం, నీరసాలు ఎక్కువ చేస్తున్నావు. మరి ఎంత చెప్తాం మేము మీకు? ఆ గణపతి మాత్రం చెప్పింది నా కబుర్లు అక్కడనే వేసుకోదంతాను. అయ్యా ప్రారంభం చేస్తున్నాము. మేము వాళ్ళ ముందు ఏదైతే వీలైందో ఆ వీలైన వాటిగా వండాలు సమర్పించండి. మిగతా మీకు అష్టద్రవ్యాలు ఉన్నాయి కదా, నువ్వులు మొదలైన పదార్థాలన్నీ కూడా అది మామూలుగా సమర్పించండి. ఏ గణపతి పేరు చెప్తున్నారో ఆయన చెప్తూ ఉంటారు ముందు. అది ఆలోచించుకుని దాన్ని మీరు అన్వయం చేసుకుని చెప్పగలిగితే చెప్పండి. మేము చెప్తూ ఉంటాం, లేకపోతే మా రకాలు మేము చెప్పండి. ప్రారంభం చేయండి. మొదట ఆయన పేరు బాలగణపతి. ఇప్పుడు ఆయన ఆహుతి సమర్పిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం కరస్తకదలీపేతాపనసేక్షగబద్ధగం బాలశౌర్య ప్రబందేవం వందే బాలగణాధిపం స్వాహా.